ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితుల వేళ ఫ్రాన్స్ సైన్యం తన పరాక్రమాన్ని ప్రదర్శించింది. అత్యంత శక్తివంతమైన రఫేల్ ఫైటర్ జెట్ గాల్లోనే ఇరాన్ డ్రోన్ ను అడ్డుకుని కూల్చివేసింది. దీనికి సంబంధించిన దృశ్యాలను ఫ్రాన్స్ వాయుసేన విడుదల చేసింది. గల్ఫ్ మిత్ర దేశాల రక్షణే లక్ష్యంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించింది. పశ్చిమాసియాలో యుద్ధం వేళ గల్ఫ్ దేశాలే లక్ష్యంగా ఇరాన్ ప్రయోగించిన ఒక డ్రోన్ను ఫ్రాన్స్ కు చెందిన రఫేల్ యుద్ధ విమానం అడ్డుకుంది. దీనికి సంబంధించిన వీడియోను ఫ్రాన్స్ సైన్యం అధికారికంగా విడుదల చేసింది. రఫేల్ ఫైటర్ జెట్ నుంచి ప్రయోగించిన క్షిపణి డ్రోన్ను నేరుగా ఢీకొట్టడంతో అది గాల్లోనే ఛిద్రమై సముద్రంలో పడిపోయినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. అయితే ఈ ఘటన మధ్యప్రాచ్యంలో ఏ ప్రాంతంలో జరిగిందన్న విషయాన్ని మాత్రం ఫ్రాన్స్ సైన్యం గోప్యంగా ఉంచింది. డ్రోన్ను కూల్చివేసిన ఈ ఆపరేషన్ను డిఫెన్సివ్ కౌంటర్ ఎయిర్ మిషన్ గా ఫ్రాన్స్ సైన్యం అభివర్ణించింది. రక్షణ ఒప్పందాల్లో భాగంగా గల్ఫ్ మిత్ర దేశాలతో కలిసి మిడిల్ ఈస్టులో తాము ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఫ్రాన్స్ స్పష్టం చేసింది. వాస్తవానికి మధ్యప్రాచ్యంలో ఫ్రాన్స్ కు 2 ప్రధాన సైనిక స్థావరాలు ఉన్నాయి. అక్కడి నుంచే గల్ఫ్ దేశాలకు భద్రతా సహకారం అందిస్తున్నట్లు ఫ్రాన్స్ సైనిక వర్గాలు తెలిపాయి. ముప్పు వాటిల్లినప్పుడు ఇలాంటి ప్రతిదాడులకు దిగుతున్నట్లు పేర్కొన్నాయి. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్న వేళ అరేబియా సముద్రం, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో తమ మిత్ర దేశాల రక్షణ కోసం రఫేల్ యుద్ధ విమానాలతో నిరంతరం నిఘా ఉంచుతున్నట్లు ఫ్రాన్స్ స్పష్టం చేసింది.